పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇక బాధితురాలు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. బండి భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. ఈ విచారణ సమయంలో ఇరు లాయర్ల మధ్య సమన్వయం కొరవడింది, వాగ్వాదం జరిగింది. భగీరథ్ను క్రిమినల్ అని సంబోధించారు ఇటు లాయర్ నాగేశ్వరరావు. ఇక దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు లాయర్ నిరంజన్ రెడ్డి. వాగ్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జి. కేసు విచారణ పూర్తయ్యే వరకు క్రిమినల్ అనే పదం వాడొద్దంటూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇటు బాధితురాలు వయసు పైన కోర్టులో వాదనలు వినిపించారు. బాధితురాలు వయసు 18 ఏళ్లకు పైగా ఉంటుందంటూ నిరంజన్ రెడ్డి వాదించడము, 2021లో ర్యాష్ డ్రైవింగ్ కేసులో పట్టుబడినప్పుడు ఆమె వయసు 15 ఏళ్లుగా పోలీసులు ఛార్జిషీట్లో దాఖలు చేశారంటూ నిరంజన్ రెడ్డి తన వాదనలో పేర్కొన్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు ఉంటుందని తన వాదనలో చెప్పారు. ఛార్జిషీటు, బర్త్ సర్టిఫికేట్ లో వేర్వేరుగా డేట్లు ఉండటం పట్ల కోర్టు ప్రశ్నించింది. బాధితురాలు నిజమైన పుట్టినరోజు నిర్ధారించేందుకు తన బర్త్ సర్టిఫికేట్ పరిశీలించాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక బెయిలుపై నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, అసలు కోర్టులో ఇరుపక్షాల లాయర్లు ఎటువంటి వాదనలు వినిపించారు? ఇక్కడ జరిగినటువంటి వాగ్వాదం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి ఈ కేసును కీలక అంశాలపైన కూడా ఈ రోజు కోర్టుకు సంబంధించి పిటిషన్ పైన మరి కోర్టు కొత్త నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా లాయర్ల మధ్య వాగ్వాదం అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతా ఉంది. అయితే బాధితురాలు తరఫున ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు ఆయన వాదనలు చేశారు. ఆయన ప్రధానంగా నిందితుడు అంటూ క్రిమినల్ అంటూ సంబోధించడాన్ని ఇటు భగీరథ తరపు న్యాయవాది మరి ఏదైతే సీనియర్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఇరు కోర్టులో ఇరు పక్షాల వాదనలు ఉన్నటువంటి ఏదైతే న్యాయమూర్తి ఇటు ఇద్దరి మధ్య కూడా ఇటు బాధితురాలు తరపున న్యాయవాది అలాగే ఇటు భగీరథ తరపున న్యాయవాది ఇద్దరు కూడా హాల్లో అందరూ కూడా వాతావరణం అయితే సృష్టించిన పరిస్థితి. ఈ కేసులో మనం చూస్తే గనక ముందస్తుగానే దీంట్లో భగీరథ తాను ఫైల్ చేసినటువంటి కంప్లైంట్ లో బాలిక వయసు గురించి ప్రస్తావించారు. ఇక ఇప్పుడు లాయర్లు చూసినా కానీ బాలిక వయసు విషయంలో స్పష్టత లేనట్లుగా తెలుస్తుంది. డెఫినెట్ గా అంటే ఆ రచ్చ జరుగుతున్న సమయంలో అంటే ఒక రాజకీయ కోలాహలం నడుమ ఈ రోజు ఏదైతే ఈ కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు అంటే సినిమా తరహాలో ఏ రకంగా సినిమాల్లో ఇద్దరు న్యాయవాదులు కూడా కొట్లాడుకుంటారు, అదే విధంగా ఈ రోజు కోర్టులో ఈయనైతే జరిగింది. అయితే ఈ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జడ్జి మాధవీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు విచారణ పూర్తయ్యే వరకు కూడా నిందితుడిని ఉద్దేశించి క్రిమినల్ అనే పదాన్ని వాడకూడదు అంటూ కూడా మరి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇద్దరిపైన కూడా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మరొకసారి అయితే పోక్సో చట్టం వర్తించాలంటే ఖచ్చితంగా బాధితురాలు మరి మైనర్ అయి ఉండాలి అనేది ఇక్కడ ప్రధాన అంశం. అయితే 2021లో ఆమె యువతిపై ఒక ర్యాష్ డ్రైవింగ్ కేసు అనేది ఛార్జ్షీట్ లో మరి పేర్కొనడం జరిగింది. అంటే ఆ సమయంలో 2021లో 15 సంవత్సరాలు మరి పేర్కొన్నటువంటి పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం మరి ఆమెకు 19 ఏళ్ళు కంటే ఎక్కువ ఉంటాయి కానీ 18 సంవత్సరాల కంటే తక్కువ ఎలా ఉంటాయి, మైనర్ ఎలా అవుతుంది అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అది లాయర్ దాన్ని గుర్తు చేశారు న్యాయమూర్తులకు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే పాన్ కార్డ్ లో ఒక రకమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆధార్ కార్డ్ లో ఒక రకమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ స్వయంత మున్సిపాలిటీకి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అలాగే మొత్తం డీటెయిల్స్ సంబంధించి అన్ని కూడా నివేదికలు ఖచ్చితంగా సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించి ఒక నివేదిక తయారు చేయాలంటూ కూడా పోలీసులకు కోర్టు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. అయితే మధ్యంతరం బెయిల్ కు సంబంధించి మాత్రం మరొకసారి రేపు దీనికి సంబంధించి అంటే బెయిల్ సంబంధించి మాత్రం రేపు మరి గడువునైతే పొడిగించిన పరిస్థితి కనబడుతుంది. రేపు మరి ఆ మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దానికి బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె
ఆమె ఏజ్ రీత్యా నిజంగా మైనరా లేకపోతే మేజరా అనేది కొంత పోలీసులకు టైం ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. మరి వచ్చే వారం ఈ కేసుకు సంబంధించి కోర్టు ఏం తేల్చనుంది అనేది కూడా ఒకవైపు రాజకీయంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాల పైన, ఇటు ఆమె ఏజ్ పైన ఒక చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఏజ్ ఒకవేళ మేజర్ అయినా సరే, మేజర్ అయితే కనుక ఖచ్చితంగా మేజర్ అయితే మాత్రం ఆ అమ్మాయి పైన బలాత్కారం చేస్తారా, డబ్బులు కావచ్చు, రాజకీయ అండా ఉంటే ఏదైనా చేస్తారా అంటూ కూడా మరి చట్టాలు కూడా ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి, రోజుకు కూడా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఈ అంశంలో బెయిల్ పైన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇక ఈ లోపు కూడా పోలీసులకి కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అసలు ఆ బర్త్ సర్టిఫికేట్ ను పరిశీలించాలంటూ కూడా సదరు బాధితురాలు నిజమైన పుట్టినరోజు ఎప్పుడో అనేది నిర్ధారణ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది పోలీసులకి.